హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను జగదీష్. నా ప్రయాణం 9 యూట్యూబ్ ఛానెల్‌కి స్వాగతం అండి. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. మన కోనసీమ జిల్లా రాజుల తాలూకా మలికిపురం మండలం అయినటువంటి కీష్ణపల్లి గ్రామంలో ఆవులు అందాల పోటీలు జరుగుతున్నాయి. ఈ జంతు ప్రేమికులందరూ కూడా ఇక్కడే ఉండటం జరిగిందండి. మన గుంటూరు నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆంధ్ర, తెలంగాణ వాసులంతా కూడా ఈ ఆవుల అందాల పోటీలో పాల్గొనడం జరిగిందండి. ఈ గో ప్రేమికులందరూ కూడా చాలా మంది ఇక్కడున్నారు. మనకి చాలా చూడముచ్చటైనటువంటి చక్కని ఆవులు, పొంగనూరు జాతి, మరియు గిరిజాతి, మరియు ఒంగోలు జాతి, దేశవాళీ ఆవులు, ఇలా చాలా రకాల ఆవులున్నాయండి. కొన్ని లక్షలు విలువ చేసే ఆవులు. ఒక దున్న కూడా వచ్చింది ఇక్కడికి. అది కోట్లో విలువ చేస్తదని చెప్తున్నారు. దాని వాల్యూ అయితే మనకు ఖచ్చితంగా తెలీదు. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఈ వీడియోలో చాలా మంది రైతుల చేత మనం మాట్లాడించడం జరిగింది. వారి అనుభవాలు, వాళ్ళు ఈ గోపోషణ ఎలా చేస్తున్నారు? ఏంటి వాళ్ళ ఇంట్రెస్ట్‌లేంటి? అనేది ఈ వీడియోలో వాళ్ళు మనకు వివరిస్తున్నారు. అవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చూడండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో అయితే చాలా బాగా వచ్చిందండి. అంతే కాకుండా మీరు ఈ వీడియో చూస్తున్నానని చెప్పి చూసి మధ్యలో ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే సబ్స్క్రైబ్, లైక్, షేర్ నాకు చాలా బూస్టప్‌నిస్తాయి. మరిన్ని వీడియోలు చేయడానికి మా నాకు మంచి ప్రోత్సాహంగా ఉంటుంది. థాంక్స్ అండి. ఈ వీడియోలు చూస్తూ మీరు ఇంటర్వ్యూలు కూడా చూస్తారని ఆశిస్తున్నాం. జంతు ప్రేమికులందరికీ కూడా ఈ ఒక్క వీడియో అంకితం అండి. మీరు చివరి వరకు చూసి మీకు నచ్చిన ఏ కలరో ఆవు నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీ ఊరు కూడా కామెంట్ చేయండి. నా వీడియో ఎక్కడి వరకు చేరిందని తెలుసుకుంటాను. ఇది జనవరి 3, 4, 5 తారీఖు వరకు ఈ వి అన్ వి ఆవుల అందాల పోటీలు జరుగుతాయండి. ఈరోజైతే పాలు పోటీలు జరుగుతున్నాయండి. ఈ వీడియో మనం తీసేటప్పటికి. మీకైతే ఏ ఏ ఆవు నచ్చిందో కామెంట్ చేయండి. నమస్తే అండి. కేశంపల్లి గ్రామంలో ఆవుల అందాల పోటీలు, పాల పోటీలు నిర్వహించిన అడపల్లి నాని గారికి మా హృదయపూర్వక నమస్కారం. నా పేరు ప్రేమ్ కుమార్ అండి. అమ్మాయిపేట మండలం మాచవరం గ్రామం నుంచి వచ్చాం. నా దగ్గర నుంచి 5 పొంగనూరు గిత్తలండి. నెక్స్ట్ ఒక పొంగనూరు ఆవు ఒకటండి. ఇది పొంగనూరు ఆవు అండి. ఇది ఒంగోలు పాలపల్లి చూడండి. ఇది 1 ఇయర్ అండి దీని ఏజ్. ఇది ఒంగోలు, ఇది గిరి చూడండి. ఇది 1 ఇయర్ అండి. ఇది ఒంగోలు ఆవు అండి. ఇది బండి అండి. అది మా బండి, మా పూర్వం నుంచి ఏదో బండి ఉండాలని చెప్పేసి అండి. అది దాని ఏజ్ వచ్చి 10 ఇయర్స్ అండి. అప్పుడు నుంచి దాన్ని మళ్ళీ రీమోడల్ చేయించుకుని అలా మొత్తం టేక్ అండి. అది మొత్తం టేక్ అండి. అదే భీమవరం. ఎంతకాలం నుంచి 8 సంవత్సరాల నుంచి మేపుతున్నాను. అంతకుముందు నుంచి ఉన్నాయండి. తర్వాత ఈ పొంగనూరు వచ్చాక ఈ పొంగనూరు పట్టమని పొంగనూరు జాతి. ఇది ఈ 2 కూడా అయ్యానండి. అదే పొంగనూరులో కపిలండి. అది అయ్యేమో గిరావులండి 2 అయ్యి. స్పెషాలిటీ ఏముందండి, గిరావుకి అందం కోసం అండి. ఇయేమో బాగా ఇప్పుడు బట్టి అందరూ పొంగనూరు అందం చూస్తారు కదండి, అదండి. మేము 87 ఎక్కువండి ఈ దూడలను. అదే మాకు మొక్కుకోండి దూడలు అంటే సరదాగా మేపుతాడు మేము. అదండి మాకు ఉన్నదండి. సరదాగా ఇంటి అంటే పూజించాను అట్లా. అదే అన్ని కూడా పొంగనూరులు అండి. అన్ని కూడా మేపుతాం, సరదాగా మేపుతామండి. అదండి. ఓకే అండి. ఈ బండి 2 సంవత్సరం అండి చేయించండి. మా అబ్బాయి పెళ్లి చేయించండి. మా అబ్బాయి కూడా దాని రెడ్డి తెలుగుడికి అండి. ఓకే అండి. అదండి. మాది గుంటూరు జిల్లా అండి. గుంటూరు అండి. మేము గుంటూరులో టౌన్లోనే ఉంటాం. ఇక్కడ పందాలు ఉన్నాయంటే, పోటీలు, అందాల పోటీలు ఉన్నాయంటే వచ్చామండి. మా ఒంగోలు జాతి ఆవులేనండి 2 కూడా. ఈ 2 అమ్మ బిడ్డలండి. ఇది బట్టి చూసండి. సంబాబు ఇటు బట్టి
దా దా ఒక తాడు చల్లు వదిలి లేతది దా ఒక చల్లు వదిలి తాడు చల్లు వదిలి తాడు కూడా చల్లు వదిలి వాళ్ళ పోటీలకే పోతుంటామండి. ఆ షో ఎక్కడ షో ఉంటే అక్కడికి వెళ్తుంటాం. గెలుచుకున్నాయండి. మొన్న ఇది మండవల్లి మండలం కనకలూరు గ్రామంలో అందాల రాణిగా వచ్చిందండి. కుడి చేతిలో అది. ఇదేమో గన్నవరంలో వచ్చిందండి ఒకసారి ప్రైజు.
పాల్గొనే వాళ్ళు త్వరగా రావాల్సిందిగా కోరుతున్నాం. వాలంటీర్స్ ఎవరైనా కానీ వాళ్ళ దగ్గర కేటాయింపు రాకపోతే సభ్యులకు తెలియపరుస్తారు. 3, 4 3 నెంబరావు 4 నెంబరావు ఒక ఆడియాలతో ఎన్నిసార్లు అయినా 2 రోజులు పాలు తీసుకోవచ్చు. ఈరోజు పొదుపు ఖాళీ